ఉండు ఇంకా రెచ్చిపోతా. అయినా మన బాడుకాలం వెళ్తే అయిపోగదరా. వాళ్ళ గురించి మాట్లాడకరా, వేస్ట్ గాలు. అయినా నీకు నేను, నాకు నువ్వు, సాల్ సేట్. అది కూడా కరెక్టరా. దొంగ ఆలరా ఒక్కొక్కడు. ఇవాళ మనం చేసే రచ్చా రేపు ఒక్కొక్కడిని చెప్తా అంటే ఏడు చావాలరా. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పరా. ఎందుకు? సరే వస్తున్నావు. ఎవడు ఈ టైంలో ఏమలా? పక్కకు వచ్చినా చాలా బిజీగా ఉన్నా, తొందర చెప్పిందో. నువ్వు ఎక్కడున్నావో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసులే గానీ ఇన్స్టాలో రీల్ పంపించాను చూడు. ఏం రీల్ బే? చూడు బే. తొందర పంపు. రీల్ అంట రీల్. అంటే అక్కడిద్దరం ఇక్కడిద్దరం అంటే వీ నన్ను అమ్మో అర్జెంట్ ఇక్కడ నుంచి escape ఇంకేం చెప్పాలి ఇప్పుడు? అమ్మో ఇట్లా చెప్పాలి వీనికి. మామా అది మా డాడీ గుర్తుకొస్తున్నాడు రా. ప్లీజ్ రా, ఇంటికి వెళ్తారా? చల్ దుబాయ్, ఇంత మంచిగా సిట్టింగ్ ప్లాన్ వేస్తే ఇంటికి వెళ్తా అంటావా? అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆల్రెడీ డోర్ కూడా లాక్ వేసా. ఏంది డోర్ లాకా? అరే ఏదో బారో రెస్టారెంట్ చూసుకొని తాగుదాం రా, నన్ను వదిలేరా ప్లీజ్ రా, ఇంటికి వెళ్తారా? అరే బార్ అండ్ రెస్టారెంట్ లో ఇంత మంచి ప్రైవసీ ఉంటుందా? చెయ్యి పక్కకు పెట్టుకున్నా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళేది లేదు, మూసుకొని తాగు. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఏంది అలా వాష్రూమ్ ఏంది అంటే నన్ను అమ్మో ఏం చేస్తున్నావురా? వెళ్ళిపోదామని చూస్తున్నావా? డోర్ బాగుందని చూస్తున్నారా? అయినా కీస్ దగ్గర ఉంటే ఎట్లా పోతారా కదా? దా మూసుకొని తాగుదాం. తాగుదాం రా అంటే మా అయ్య గుర్తుకొస్తుంది, ఇంటికి పోదామంటావు. పొద్దున ఎవరి మొహం చూసినా నేను. కూర్చొని తాగుదాం రా అంటే ఇంటికి పోతానంటావు. అరే మామా నాకు తాగుడు చాలు కానీ నువ్వు తాగుతే తాగురా. చల్ కలిసి తాగుదాం, కలిసి రిచ్ అవుదాం. ఏదైనా కలిసే చేద్దాం. అరే నాకు వద్దురా అయ్యా. ఏయ్ ఫుల్ తాగేటప్పుడు క్వార్టర్ తాగి కథలు పడుతున్నావా? అయినా తాగి చూడు నాకు ఎంత బొజ్జ వచ్చిందో. ఏంది బొజ్జ చూపించా? ముట్టక తాగుదాం కానీ ప్లీజ్ రా, నా మీద చేతులు వేయకురా. తాగితే చచ్చిపోతావు చెప్తున్నా. సరే సరే తాగు. నీ అవ్వ మందు కక్కతో కూడా వచ్చినట్టు ఎట్లా వేసి పోవాలి ఇక్కడ నుంచి? నుంచి ఏం టార్చరా నాయనా. అరే కల్కి సినిమా చూసావా? 3 సార్లు చూసిన, మస్తు ఉంటుంది మూవీ. నేను కల్కి సినిమా ప్రభాస్ కోసం చూసా. ప్రభాస్ డయర్డ్ ఫ్యాన్ ఇడా ఎవరికి చెప్తున్నావు? అందుకేరా నువ్వు అంటే నాకు ఇష్టం. అందరూ కల్కి సినిమా దిశా పటానే కోసం చూస్తే మనం ప్రభాస్ కోసం చూసాం. వీడేంది అట్లా వచ్చిండు? మామా జర చెయ్యి నీ దగ్గర పెట్టుకో. ఇంకొకటి పోయి పడుకుందాం రా, చాలరా. ఏడికి పోయలేదు. కావాలంటే ఇంకా మందు తాగు, ఈయనే పడుకుందాం, నైట్ అవుట్ చేద్దాం. అమ్మో నైట్ అవుటా? ఈడ పడుకోవాలా? అరే మామా షర్ట్ ఉబ్బరిస్తుందిరా, కావాలా నువ్వు ఇప్పే. మామా చెయ్యి. మామా వద్దు 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 అమ్మా వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు 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 మామా ప్లీజ్ ప్లీజ్ అమ్మా వద్దు 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 ముట్టద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు 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 ప్లీజ్ అమ్మా వద్దు వద్దు వద్దు. నేను ఉచ్చకపోయి వచ్చే గ్యాప్ లో ఏం కలగన్నావురా? అంటే మామా ఇంతకుముందు విజయ్ గారు కాల్ చేసిండు కదా, వాడు ఇంతకుముందు ఇద్దరు పార్టీ చేసుకొని ఆ వీడియో పంపించాడు రా. మన ఇద్దరం సిట్టింగ్ వేస్తే అదే అనుకొని
నేను గేగాలేక కనిపిస్తున్నానారా? అవ్వా సాలేగా లేదో పంపించారని చెప్పేసి నన్ను గేగాని అనుకుంటావా? ప్రతి ఫ్రెండ్ అట్లా ఉండడు. అయినా సిట్టింగ్ వేసే వరకు తెలియకుండా ఉంటుందారా వాడు గేగాడని? సారీ మామ. ఫ్రెండ్షిప్ కాకముందే తెలుస్తుంది వాడెవడు ఎలాంటోడా అని. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.